నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2015లో 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 కేంద్రాల నిర్మాణం చేపట్టింది. 2017లో ఈ పనులు ప్రారంభించారు. అయితే సుమారు 30,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. మరో 5,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్ 7న 2వ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు 1వ యూనిట్ను జాతికి అంకితం చేసి పవర్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. 3, 4వ యూనిట్ నిర్మాణం పనులు దాదాపు పూర్తయిపోయాయి. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రాబోతున్నాయి. 5వ యూనిట్ 2026 మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. ఇక మరోవైపు ప్లాంట్కు 3 కిలోమీటర్ల సమీపంలో దుబ్బతండ దగ్గర ఉద్యోగుల నివాస సముదాయాల కోసం సుమారు 60 ఎకరాల్లో మెగా టౌన్షిప్ను నిర్మించబోతున్నారు. ఇందుకోసం 970 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఇక పవర్ ప్లాంట్ కు సంబంధించిన పనులను ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్లామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేయడంతోనే పవర్ ప్లాంట్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు భట్టి. నిత్యం దీనిపైన మానిటర్ చేస్తూ సహకరించడం వల్లే దీన్ని సంపూర్ణంగా మేము అనుకున్న సమయానికి దీన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు పోగలుగుతాం. ఇది ఒక గంట ఆలస్యమైనా, ఒక రోజు ఆలస్యమైనా కానీ దీని కాస్ట్ పెరుగుతూ ప్రజలు ఏర్పడతా ఉన్నాం. అటువంటి భారం పండేయకుండా నిత్యం మానిటర్ చేస్తూ అందరి సహాయ సహకారాలతో దీన్ని ఈరోజు మేము 2nd యూనిట్ కూడా ఈ రాష్ట్రానికి డెడికేట్ చేయగలిగాం. అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్థానికంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులో ఉండి పనిచేస్తున్నటువంటి సిఈ దగ్గర నుంచి కింది స్థాయి వర్కర్ వరకు కూడా పూర్తి స్థాయిలో వారి మనసుని ఇక్కడ పెట్టి పనిచేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఇది సాధ్యమైంది.